మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఉన్నత సింహాసనమును అధిరోహించిన అత్యున్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినమును మన బ్రతుకులలో అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ గొప్ప సర్వేశ్వరుడు ఈ నూతన దినము కొరకు మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం హన్నా అనే దైవజనురాలు పాడిన స్తుతి కీర్తన. దేవుని ఆలయములో షిలోహులో హన్నా ప్రార్థన చేసిన తరువాత దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భాన్ని తెరిచి ఒక కుమారుడిని ఆమెకి ఇచ్చిన తరువాత పాలు విడవగానే హన్నా ఆ కుమారుణ్ణి తీసుకొచ్చి దేవుని ఆలయంలో దేవుని పరిచర్య నిమిత్తం వదిలిన తరువాత దేవుడు చేసిన గొప్ప కార్యాలను ఆవిడ కీర్తిస్తూ ఈ మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పిన మాట 8వ వచనంలో, మట్టిలో నుండి మహిమ కలిగిన సింహాసనమునకు దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తు దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మన దేవుడు మనల్ని మహిమ సింహాసనము మీద మట్టిలో నుండి తీసి పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తి ఆ మహిమా స్వరూపి అయిన దేవుడు మనలను మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చుండబెడతారు. మనం మనుషుల్ని నమ్ముకుంటే వాళ్ళు మనల్ని తోసేస్తారు, దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన నిలబెడతాడు. పరిశుద్ధ లేఖనాలలో అనేక మందిని ఈ మహిమ కలిగిన దేవుడు మట్టిలో నుండి పైకి లేవనెత్తి ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టారు. మనం మనుషులను నమ్ముకుంటాం, ఆ మనుషులు మన బంధువులే, మన కుటుంబస్తులే. మనల్ని చెడ్డవారిగా చిత్రీకరించటం కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు, రకరకాల మాటలు మాట్లాడతారు. నిలబడిన వారిని సహితం క్రిందకు తోసివేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మన సొంత వాళ్లే, పై వాళ్ళు ఎవరు కాదండి. ఎవరినైతే మనుషుల మీద మనం ప్రేమ పెంచుకుంటామో వారందరూ మనల్ని కూలదోస్తారు. కానీ యేసయ్యను నమ్ముకుంటే నిన్ను ఆ మహిమ స్వరూపి అయిన దేవుడు మహిమ కలిగిన సింహాసనం అధిరోహించేటట్లు చేస్తారు. అది కూడా ఎక్కడి నుంచి? మట్టిలో నుండి పైకి లేవనెత్తి ఆయన వారిని పెంట కుప్పల మీద నుండి దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టడానికి. మనం అన్ని పరిస్థితులలో ప్రతి ఒక్కరిని నమ్ముకుని దరిద్రులుగా మారిపోయామేమో. రూతు మోయాబీయురాలు భర్తను కోల్పోయి విధవరాలిగా ఉంది, సమస్తాన్ని కోల్పోయింది. కాతే తన అత్తతో చెప్పిన మాట, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అని చెప్పిన మాటకు ఆ దరిద్రురాలైపోయిన రూతును దేవుడు ఎన్నుకొని ఉన్నత సింహాసనం మీద ఆ రూతును కూర్చుండబెట్టిన గొప్ప దేవుడు. దావీదు గారి విషయంలో దేవుడు గొర్రెల కాపరిని తీసుకొచ్చి రాజుగా చేశారు. బానిసైన యోసేపును ప్రధానమంత్రిని చేసిన గొప్ప దేవుడు. బానిసైన దానియేలును 3 తరముల సింహాసనం మీద ఉంచిన మహిమ స్వరూపుడు యేసుక్రీస్తు ప్రభు. వీరందరూ మట్టిలో నుంచి వచ్చిన వారే, వీరందరూ దరిద్రులే. వారినందరినీ దేవుడు ఏర్పాటు చేసుకుని మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చుండబెట్టారు. ఆ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. వారి దేవుడే నీ దేవుడు, వారి దేవుడే మన దేవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని దాటిపోయే దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడెక్కడైతే నీవు నమ్ముకున్న వారే నిన్ను దరిద్రతలోనికి తోసేశారో, నీవు నమ్ముకున్న వారే నిన్ను పెంట కుప్పగా మార్చేశారో, వారిని కాక దేవుణ్ణి నమ్ముకో. దేవుడు నిన్ను దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టే దేవుడు. మట్టిలో నుండి పైకి లేవనెత్తి మహిమ కలిగిన సింహాసనము మీద దేవుడు నిన్ను కూర్చుండబెట్టి దీవించునుగాక. యేసయ్యను నమ్ముకో. ఈ అద్భుతం నీ కొరకే.
అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్నెవరైతే తోసేశారో వారి ముందే నీవు సింహాసనాసీనుడిగా దేవుడు చేస్తాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం, ఆ దేవుడిని నమ్ముకుందాం. గొప్ప మేలులు మనందరి జీవితంలో దేవుడు జరిగించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. మట్టిలో నుండి ప్రభు దరిద్రులను పైకి లేవనెత్తి మహిమ కలిగిన సింహాసనము మీద ఉంచే దేవుడా, పెంట కుప్పల మీద నుండి నాయన పైకి లేవనెత్తి అధికారులతో కూర్చుండబెట్టే దేవుడా, సొంతులేని దానిని ఇల్లాలుగా చేయగలిగిన గొప్ప ప్రేమస్వరూపి నీకు స్తోత్రం. ఈ దినాన ఎంతమంది అయితే ప్రభువా నాయన నమ్ముకున్న వారి వల్ల అన్యాయం అయిపోయారో వారందరూ నిన్ను నమ్ముకొని వారి దరిద్రతను విడిచిపెట్టి, వారికి ఉన్న పెంట కుప్ప వంటి స్థితిని విడిచిపెట్టి దేవ మహిమ కలిగిన సింహాసనమును ఎక్కించే దేవుడు వేరు నిన్ను నమ్ముకొని ఆశీర్వదించబడులాగిన నీ కృప వారి ఎడల విస్తరింపచేయుచున్నందుకై నిన్ను స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.